దిలావర్పూర్లో ఇంధనాల్ ఫ్యాక్టరీకి కేసీఆర్ ఆదేశాలతోటే పర్మిషన్లు. ఆగ మేఘాల మీద కదిలిన ఫైళ్లు, వెంటనే అనుమతులు, డాక్యుమెంట్లు బయటపెట్టిన ప్రభుత్వం. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇంధనాల్ ఫ్యాక్టరీ అనుమతులన్నీ అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతోటే ఇచ్చినట్టు స్పష్టమైంది. పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వని ఉత్పత్తులకు కూడా కేసీఆర్ ఆదేశించడంతో పర్మిషన్లు ఇచ్చినట్టు తేలింది. ఆ తర్వాత జరిగిన కేబినెట్ భేటీలో రాటిఫికేషన్లో భాగంగా వాటికి ఆమోదం తీసుకున్నట్లు స్పష్టమైంది. ఈ మేరకు దిలావర్పూర్ ఇంధనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన అనుమతులు ఎవరి పేరు మీద ఉంది, ఎప్పుడెప్పుడు ఎలా ఫైల్స్ ఆమోదం వచ్చిందనే వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. ఈ కంపెనీకి టీఎస్ ఐపాస్లో అప్లై చేసుకోక నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం సభ్యుల కోసం ఆగ మేఘాల మీద పర్మిషన్లు ఇచ్చినట్టు తేలింది. ఇది నిన్నటి నుండి ఇది కాస్త ఇప్పుడు ఈ జరిగే నిరసన ఏదైతే ఇంధనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అని దిలావూర్ ప్రజలు ఏదైతే నిరసనలు చేస్తానో ఇది కాస్త తలసాని శ్రీనివాస్ యాదవ్ మెడకు చుట్టుకున్నది. నిజానికి ఈ ఫ్యాక్టరీకి గత ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది, దాంట్లో నో డౌట్. అయితే గత ప్రభుత్వం ఈ అనుమతులు ఇచ్చినప్పటికీ అప్పుడు కూడా ప్రజలు మాకు ఇది వద్దనే గొడవ పెట్టిండ్రు. ఈ ఫ్యాక్టరీ మాకు వద్దని దిలావర్పూర్ ప్రజలు గొడవ పెట్టిండ్రు, నిరసనలు తెలిపిండ్రు. వాళ్ళు కూడా లాఠీ దెబ్బలు తిన్నారు, వాళ్ళు కూడా అన్ని రకాల హింస అనుభవించిండ్రు. అప్పుడు దాన్ని కొంత ఆపింది ఆ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత ఆపింది. భయానికో ప్రజల నుండి వస్తున్న నిరసనలకో వ్యతిరేకతకో ఆపింది. మరి ఆపిన దాన్ని మళ్ళీ మీరు ముందట ఎందుకు వేసుకున్నారు? అనుమతులు ఇచ్చిండ్రు, ఆ అనుమతులు ఇచ్చినప్పటికీ వాళ్ళే భయపడి ఆగిండ్రు. మరి ఆగిపోయిందని మీరు కొట్టేయవచ్చు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వద్దనే అన్నారు ప్రజలు, న్యాయంలో కూడా వద్దనే చెప్తుండ్రు. వాళ్ళు ఇచ్చిన జీవోను, వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ని సాగ్గా చూపి మళ్ళీ మేము ప్రజల్ని హింసిస్తామంటే ఎట్లా? వాళ్ళు ఇచ్చింది తప్పే, వాళ్ళు ప్రజా వ్యతిరేకత విధానమే అమలు చేసిండ్రు. అది వద్దనే కోరుకొని మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు కదా. మరి మీరైనా మానవతా దృక్పథంతో ప్రజలు వద్దంటున్నప్పుడు దాన్ని కొట్టేయాలి కదా, అనుమతులను కొట్టేయాలి, అన్నీ కొట్టేయాలి. మీరు వాళ్ళని సాగ్గా చూపి దీన్ని ముందుకు తీసుకుపోదామంటే ఎట్లా? అంటే వాళ్ళు హింసించారు కాబట్టి మేము కూడా హింసిస్తామన్నట్ట. ఆ తప్పునే మీరు కొనసాగిస్తామనుకుంటున్నారా? ఇది ఎక్కడి న్యాయం? అనుమతులు ఇచ్చిండ్రు, వాళ్ళు తప్పు చేసిండ్రు, మేము కొట్టేస్తున్నాం, బాధ్యాప్తిగా మేము కొట్టేస్తున్నాం. కేసీఆర్ చేసిన తప్పుని మేము కొట్టేస్తున్నాం, ప్రజలను హింసించాం, మేము ప్రజల వైపునే ఉంటాం, అక్కడ ఇంధనాల్ ఫ్యాక్టరీ పెట్టాం అని అనండి మీకు. అప్పుడు మీకు పాలాభిషేకాలు జరుగుతాయి. లేకపోతే ఆ ప్రభుత్వం మీద వేసిన చెప్పులు మళ్ళీ మీ ప్రభుత్వం మీద పడతాయి. వాళ్ళు తప్పు చేసినట్టే, ఇప్పుడు మీరు ఇట్లనే ముందుకు పోతే మీరు కూడా తప్పు చేసినట్టే. వాళ్ళు అనుమతులు ఇచ్చి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్నారు, అది తప్పే. మరి ఆ తప్పును మీరు కొనసాగిస్తారా? ఆ తప్పును అట్నే కంటిన్యూ చేసి మళ్ళీ ప్రజలను హింసిస్తారా? ప్రజల భూములు గుంజుకుంటారా? ఇది చెప్పండి. మీరు అనుమతులు ఇచ్చిన వాళ్ళు అనేది తేలిపోయింది, ఆ అనుమతులను రద్దు చేస్తారా చేయరా అనేది చెప్పండి మీరు. అది ఇప్పుడు ప్రజలు కోరుకునేది.